మన మీద ఏం జరిగింది, మనం ఏం చేసినాం. మన మీద ఏప్రిల్ 22 తారీఖు నాడు మన భారత పౌరులను ఉగ్రవాదులు, ఉగ్రమూకలు కాల్చి చంపినాయి. ఒక మతం పేరు అడిగి ఆ మతం ద్వారా మీరు కాదా అని తెలుసుకొని క్లారిటీ తీసుకొని నిర్ధారణ చేసుకొని చంపారు. దానికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వము, ఆర్మీ, మన త్రివిధ దళాలు, మన వాయుసేన, మన నౌకాదళము, అలాగే ఆర్మీ అందరూ కలిసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసినాయి. ఆ ఆపరేషనే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే పాకిస్తాన్లో ఉంటున్నటువంటి, పాకిస్తాను స్థావరం కల్పిస్తున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాలను 9 ఉగ్రవాద స్థావరాలను ఏరి పరేసింది మన త్రివిధ దళాలు ఏరి పరేసినాయి. అందులో 4 పాకిస్తాన్లో ఉన్నాయి, ఒక 5 వచ్చేసి పీఓకేలో ఉన్నాయి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోపల ఉన్నాయి. అప్పుడు పాకిస్తాను మనం చేసింది ఏంటిది, మన పౌరులను చంపినందుకు, ఒక మతాన్ పేరు అడిగి చంపినందుకు, మన మహిళల సింధూరాన్ని తూడ్చినందుకు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పెట్టి మనం ఆపరేషన్ చేసి ఏదైతే అక్కడ ఉన్నదో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 స్థావరాలు, పీఓకేలో ఉన్నటువంటి 5 స్థావరాలు, మొత్తం 9 స్థావరాలు నేలమట్టం చేసింది. దాంట్లో చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు. అందులో ప్రధానంగా మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చేటువంటి పెద్ద తలకాయను కూడా అందులో ఇబ్బంది పెట్టారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం అందరినీ కూడా హతమార్చడం. దానికి ప్రపంచ దేశాల మొత్తం నుంచి మద్దతు వచ్చింది. బరాబర్ ఇండియాకు ఆ హక్కు ఉన్నది, ఉగ్రవాదం మీద చర్యలు తీసుకున్నటువంటి హక్కు ఇండియాకు ఉన్నది అని చెప్పేసి మద్దతు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. బేసిక్గా పాకిస్తానే చేయాలి పని. ఏ దేశంలో ఉగ్రవాదులు పెరుగుతూ ఉంటే ఆ దేశమే ఆ ఉగ్రవాదాన్ని ఎక్కడికక్కడ అణచివేయాలి. కానీ పాకిస్తాన్ మన మీద డైరెక్ట్గా దాడి చేసేటువంటి దమ్ము, ధైర్యం లేదు దానికి. దాని ఆర్మీ కానీ, దాని శక్తి కానీ ఎక్కడ కూడా మన దేశం కిందికి, దేశం దానికి చిట్కనలంతా కూడా సరిపోదు. మన దాంట్లో వాళ్ళు ఏమిట్లా బోల్ కాదు. కానీ ఇట్లా ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటూ భారతదేశాన్ని, మన దేశాన్ని నాశనం చేద్దామని ఇక్కడ అల్లర్లు సృష్టించి, ఇక్కడ ఒక అలజడి సృష్టించి, రాజకీయ అస్థిరత్వం సృష్టించి ఒక ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ప్రయత్నము పాకిస్తాన్ మొదటి నుంచి చేస్తూనే ఉన్నది. దాంట్లో అదే పనిలో ఉన్నది. ఇవాళ కూడా అదే పనిలో ఉన్నది. అలాగే మనము ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేస్తే ఆ పాకిస్తాన్ మా మీదనే దాడి చేసిరని చెప్పేసి మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడ్డది. బార్డర్లో కాల్పులు చేసింది. ఎల్ఓసి ఎమ్మటి, పీఓకే ఎమ్మటి దాడులు చేసి ఇప్పటికీ మన ఇండియన్స్ని దాదాపు 20 మంది ఇండియన్స్ని చంపేసింది. వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే. ఒక ఆర్మీ జవాన్ చనిపోయిండు. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ ఇవాళ అమరుడయ్యిండు. అదే బిఎస్ఎఫ్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ. ఉగ్రవాదులు ఇక్కడ చొచ్చుకురావడానికి వస్తుంటే వాళ్ళని హతమార్చి వాళ్ళ కాల్పుల్లో ఈయన కూడా వీరమరణం పొందిండు. ఇవాళ చూస్తూ ఉంది దేశం అంతా కూడా. ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో సడన్గా ఎందుకో మరి నిన్న యుద్ధం ఆపేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిండు. 2 దేశాలు అంగీకరించినవి, యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ముగిసింది, చర్చించుకోబోతున్నారు రేపు అని చెప్పేసి ట్రంప్ ఒక ప్రకటన రిలీజ్ చేసి ఒక ట్వీట్ వేసిండు. మరి ట్రంప్ ఎందుకు ట్వీట్ వేసిండు? దేశమంతా, యావత్ దేశమంతా, ఇటు ప్రధానమంత్రి మోడీకి, మన ఆర్మీకి అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా పాకిస్తాన్ వదిలేయండి, యుద్ధం ఆపేయండి అని చెప్పేసి ఎవరు అడగలే కదా. ఎవరి నుంచి అలాంటి డిమాండ్ కానీ అలాంటి ఆలోచన కానీ రాలేదు కదా. మరి ఎందుకు పాకిస్తాన్ని వదిలేసారు? ఇప్పుడు పాకిస్తాన్ని మనం వదిలేసినామా, మనల్ని పాకిస్తాన్ వదిలేసినా అనే చర్చ ఎందుకు వస్తూ ఉంది? దేనికోసం వస్తూ ఉంది? నేను మొదటి రోజు మన మాట్లాడేటప్పుడు కూడా చెప్పిన, దేశం ఇప్పుడున్నంత బలంగా ఇంకెప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇప్పుడు చాలా బలంగా ఉన్నది. యావత్తు దేశమంతా ఒక్క తాటి మీదకి వచ్చి మోడీకి, ఆర్మీకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. మన పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం తీసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దెబ్బతోటి వాడు లొంగిపోవాలి, మనది మనకు వచ్చేసేయాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం యావత్ దేశమంతా వచ్చింది. మరి ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా యుద్ధాన్ని ఆపేయాల్సి వచ్చింది? దేనికోసం ఆపాల్సి వచ్చింది? ఎందుకోసం ఆపాల్సి వచ్చింది? ఆపరేషన్ సింధూర్ పెట్టి దాంట్లో 2 మహిళలను పెట్టి అందులో ఒక ముస్లిం మహిళ, ఆమె పేరు ఏం పేరు, సోఫియా ఖురేషి
నేవీ అధికారి, అలాగే ఇంకొక ఆమె వ్యోమికా సింగ్. సో ఇలా ఇద్దరు మహిళా అధికారులను పెట్టి ఆర్మీ జవాన్లను వాళ్ళని పెట్టి ప్రకటన చేయడము, ఇదంతా దేశ ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఇదంతా చేస్తున్న సందర్భంగా నిజంగానే దేశం చాలా ఎక్స్పెక్ట్ చేసింది. మన కాశ్మీర్ మనల్ని ఏదైతే ఇబ్బంది పెట్టిరో ఇప్పుడు మన కాశ్మీర్ మనకు వస్తుంది. మరొక వైపు మన అమ్ముల పొదలో దాచినటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రంగంలోకి దిగినాయి. పాకిస్తాన్ కకావికలం కాబోతా ఉన్నది. మళ్ళొకసారి ఇండియా వైపు చూడాలంటే, భరత్ మాత వైపు ఇలా కన్నెత్తు చూడాలంటే పాకిస్తాన్ చుచ్చు పోసుకునే కాడికి వస్తుంది అని చాలా ధైర్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో, దాని నేపథ్యంలో ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది, దేనికోసం ఆపాల్సి వచ్చింది, ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది చర్చ చేస్తూ ఉన్నారు దేనికోసం ఆపిర్రు, ఎందుకోసం ఆపిర్రు అనేది. నిజంగా పాకిస్తాన్ మనకు వచ్చేస్తుంది, పీఓకే మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం మనం ఈ యుద్ధంతో. 1971లో యుద్ధం జరిగితే అప్పుడు ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇవాళ మోడీ అంతకంటే బలంగా ఉన్నాడు. ఇవాళ మోడీ దేశంలో కేంద్ర ప్రభుత్వం అంతకంటే బలంగా ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్కి ఊచకోత తప్పదు. బలూచిస్తాన్ కూడా అక్కడ ఒక దేశంగా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇలా పాకిస్తాన్కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాము మనము. మనకున్నటువంటి ఆయుధ సంపద ఇవన్నీ కూడా మన ముందు అది నిలబడలేదు. ఇంత ఉన్న నేపథ్యంలో మరి ఎందుకు వెనక అడుగేసారు? ఒకవైపు ఇప్పటికీ అరేబియా సముద్రంలోకి మన నౌకాదళాలు దిగినాయి, మన అమ్ముల పొదలో ఉన్నటువంటి వెపన్స్ అన్ని దిగినాయి, ఇటు వాయుసేనలు రెడీగా ఉన్నాయి, ఇటు ఆర్మీ రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నారు. టెరిటోరియం సైన్యం కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా ఒక రకంగా సంకేతాలు వచ్చినాయి. ఈ అన్ని వచ్చిన తర్వాత దేనికి వెనక్కి పోయారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారింది. అసలు ట్రంప్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించిండు, దేనికోసం?